రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి ఘటన ఇప్పుడు జిల్లా కోర్టుకు చేరుకుంది. ఎందుకంటే నిన్న అదే కేసుకు సంబంధించి ఏదైతే పిల్లల్ని కొంతమందిని అదుపులోకి తీసుకున్నారో 15 సంవత్సరాలకు సంబంధించినటువంటి సతీష్ కానివ్వండి, అలాగే సతీష్తో పాటు దుర్గారావు అనే పిల్లడు కానివ్వండి, చిన్న అనే పిల్లలు కానివ్వండి, మొత్తం 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితుల నేపథ్యంలో దుర్గారావుకి కొంత అంటే ఈ సతీష్కి సంబంధించి అదే ఏరియాలో ఉన్నటువంటి దుర్గారావు అనే అతన్ని, వేముల దుర్గారావు అనే అతన్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతను గత 2 వారాల క్రితం తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకుని కొంత యాక్టివ్గా ఉన్న పర్సన్, బోండా ఉమ్మగారికి దగ్గరగా ఉన్నాడు. అదే ఏరియా అవడం వల్ల ఈ ఘటనకు సంబంధించి అతనితో ఏమన్నా సంబంధాలు ఉన్నాయేమో అన్న అనుమానం మీద ఆ దుర్గారావు అనే అతన్ని పోలీసులు లిఫ్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆ దుర్గారావు కజిన్ వెంకటేశ్వరరావు మనతో ఉన్నారు. సార్, అసలు ఏం జరిగింది? మీ అన్నగారిని ఎందుకు తీసుకెళ్లారు? తీసుకెళ్ళిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? గత 24 గంటలుగా అతను కనిపించట్లేదని అతని భార్య కానీ పిల్లలు కానీ అల్లాడిపోతున్న పరిస్థితి. ఏం చెప్తారు అసలు ఏంటి? అతను మామూలుగా అయితే టీడీపీలో ఒక 2 వీక్స్ నుంచి యాక్టివ్గా ఉన్నారు సార్, దుర్గారావు వేముల అనే అతను. దానివల్ల ఆయన విక్టమ్ ఈయన ఏమైనా చేయించుంటాడు, సతీష్తో చేయించుంటాడు అని చెప్పేసి తీసుకెళ్లారు సార్. అది తీసుకెళ్లిన విషయం కూడా పోలీసులు తీసుకెళ్లారనే విషయం కూడా పక్కన వాళ్ళు చెప్తే తెలిసింది, కానీ ఇంటికి వచ్చి తీసుకెళ్ళి మేము తీసుకెళ్తున్నాం అని చెప్పేసి పోలీసులు తీసుకెళ్లారా, ఎవరు తీసుకెళ్లారు అనేది ఇప్పటివరకు మనకి కన్ఫర్మేషన్ అయితే లేదు సార్. సో వయసు రీత్యా చూసినా కూడా దుర్గారావు వీళ్ళకన్నా పెద్ద అతను, అంటే ఒక వయసు వాళ్ళు కూడా కాదు కదా. ఎందుకని సతీష్ ఈ పిల్లలు ఈ దుర్గారావు ఏదో ప్రోత్సహించాడని ఎందుకు అనుకుంటున్నారు? ఏమైనా అదే ఇప్పుడు మీడియాలో వస్తున్న ప్రకారం అయితే A1 సతీష్ అనే అతనిది 14-15 సంవత్సరాలు ఉంటాయి సార్. వాళ్ళు చదువుకోవట్లేదు, స్కూల్కి వెళ్ళట్లేదు, బయట పని అయ్యి చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు సార్, అలా చిల్లరగా తిరుగుతూ ఉంటారు. ఆ నైట్ సీఎం గారు ఏదైతే యాత్రకు వచ్చి చేసి వెళ్ళారో ఆ నైటే సతీష్ అనే కుర్రోడిది బర్త్డే సార్. నైట్ 12ంటికి అక్కడే ఏటైతే కాన్వే వెళ్ళిందో ఆ రోడ్లోనే కేక్ కట్ చేసి బాంబులు పేల్చడం వల్ల పొద్దున్నే వచ్చి సతీష్ ఏంటి ఇలా రాయేశారంటే అది అంటే మేము అది అని చెప్పేసి ఆకతాయితనంగా అన్నారు సార్. దాన్నే సస్పెక్ట్గా తీసుకొని సతీష్ని అరెస్ట్ చేశారు సార్. కానీ దుర్గారావు వేములని ఎందుకు అరెస్ట్ చేశారంటే సార్, ఈ టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యి కొంచెం యాక్టివ్గా యూత్ అనేది చెప్పేసి తిరుగుతూ ఉన్నారు సార్. ఈ 2 రోజుల నుంచి పోస్టులు కానీ సోషల్ మీడియాలో కానీ లేకపోతే బయట పాదయాత్ర కానీ అవి కానీ చేయడం వల్ల, చదువుకోవడం వల్ల 10 మంది మనకి ఏదైనా మంచి జరిగిద్దని చెప్పేసి టీడీపీ పార్టీలో యాక్టివ్గా ఉండడం వల్ల సతీష్కి ఈ దుర్గారావు అనేది ఏమన్నా లింక్ ఉందా అని చెప్పేసి తీసుకెళ్లారు సార్. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సార్, సతీష్ అనే కుర్రవాడిది 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు, దుర్గారావు వేముల అనే అతనిది టీడీపీలో ఉన్న దుర్గారావు వేముల అతనిది 30 సంవత్సరాలు సార్. ఆ కుర్రవాడికి ఈ కుర్రవాడికి నాకు తెలిసినంత వరకు అయితే, ఎందుకంటే దుర్గారావు అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి మా ఇంటి పక్కనే సార్, కజిన్ బ్రదర్. మీ ఇద్దరం తిరుగుతూనే ఉన్నాం, ఆయన పార్టీలో తిరుగుతున్నాడు, నేను డ్యూటీకి వెళ్ళి వచ్చి సాయంత్రం నుంచి ఆయనతో జాయిన్ అయ్యి చూస్తూనే ఉన్నాం, మాట్లాడుకుంటూనే ఉంటాం సార్. సతీష్ అనే వ్యక్తికి, దుర్గారావు అనే వ్యక్తికి ఎటువంటి కాంటాక్ట్ అయితే లేదు సార్. నాకు తెలిసినంత వరకు అయితే ఫోన్ కాంటాక్ట్ కూడా లేదు. ఎందుకంటే పక్కనే ఉంటాం, ఆయన వేరే నేను వేరే కాదు, దుర్గారావు అనే అతను మామూలుగా ఉంటూనే ఉంటాం. అయితే ఆయనకి సతీష్ అనేవాడికి ఫోన్ ఉందని కూడా అయితే తెలియదు సార్, ఫోన్ వాడతాడని కూడా తెలియదు, ఆ కాంటాక్ట్ నెంబర్ అనేది లేదు. అది సార్. సో ఓవరాల్గా చూస్తే ఈ కేసుకు సంబంధించి అంటే దుర్గారావుని ఇరికించడానికి ప్రయత్నం జరుగుతుంది అనేది మీ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నది. అంటే ఏ నేపథ్యం ఏమైనా చెప్పారా మీకు? అంటే దుర్గారావు సతీష్ కాల్ చేశాడని కానీ, లేకపోతే సతీష్ దుర్గారావు కాల్ చేసిన నేపథ్యంగా, లేదా వీళ్ళందరూ కలిసి ఆ రోజు ఉన్నారని కానీ ఇలాంటివి ఏమైనా చెప్పారా? అసలు పోలీసుల దగ్గర నిన్న మధ్యాహ్నం దాకా కూడా సార్ పోలీసులు మా దగ్గరే ఉన్నారు అని చెప్పేసి అన్నది కూడా లేదు సార్. నిన్న ఎక్కడికి వెళ్ళారు, ఏంటి, ఏమైపోతున్నారని చెప్పేసి ఇంట్లో దుర్గారావు అనే వ్యక్తికి ఇద్దరు ఆడపిల్లలు సార్, ఒక బాబు సార్. ఏ నైట్కైనా సరే సాయంత్రానికి ఆటో తోలుకొని, ఇప్పుడు కొంచెం ఆటో కూడా సర్వీసెస్ కష్టంగా ఉంది. ఇదివరకు సాయంత్రం 6-7 ఇంట్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు ఇంటికి 12-1 గంటకి వెళ్ళే లోపల కూడా మా డాడీ వచ్చాడని చెప్పి చూసిన తర్వాత కొన్ని మాటలు మాట్లాడుకొని పిల్లల్ని ముద్దాడిన తర్వాత పిల్లలు పనుకుంటారు సార్. చాలా ఇష్టం వాళ్ళ నాన్నగారు అంటే పిల్లలకి. అందువల్ల కనపడపోయేసరికి ఏమైందా ఏంటి అని చెప్పేసి పిల్లలు అన్నం తినిపోయేసరికి టెన్షన్ వచ్చేసి నిన్న సిపి గారి ఆఫీస్ దగ్గరికి ధర్నాకి వెళ్ళి కూర్చుందాం అనేసరికి ఏసీపీ వాళ్ళు వచ్చి ఏసీపీ ఆఫీస్లో పెట్టేసి మరి మా దగ్గరే ఉన్నారు అదుపులో అది అని చెప్పేసి నేను అన్నారు సార్. సరే ఉంటే ఒకసారి మాట్లాడించండి, మా బాబు ఎక్కడ ఉన్నాడు, మా నాన్న ఎలా ఉన్నారు, వాళ్ళ వైఫ్ మా ఆయన ఎలా ఉన్నారు, మేము ఒకసారి మాట్లాడితే అప్పుడు మీరు ఎలాగే చేసుకున్నా సరే ఇన్వెస్టిగేషన్ చేసుకోండి అని చెప్తే మేము తీసుకొస్తామని చెప్తాం, సాయంత్రం కల్లా రిలీజ్ చేస్తామని చెప్పేసి అన్నారు. అలాంటిది ఎటువంటి ఇది కూడా లేదు. ఇవాళ చూస్తే A1 సతీష్, A2 దుర్గారావు అని చెప్పేసి మీడియాలో రావడం వల్ల కోర్టు దగ్గరికి ఏమైనా తీసుకొస్తారని సమాచారం ఉండడంతో కోర్టు దగ్గరికి వచ్చి ఉన్నాం సార్. సలీం గారు ఏదైతే కోడికత్తి సీన్కి సంబంధించిన కేసును వాదించిన సలీం గారు మీ కేసును కూడా ఆయన తీసుకోవడం కానీ, లేకపోతే హెబియస్ కార్పొరేషన్ వేసి అసలు వీళ్ళని అరెస్టును ధృవీకరించండి అని చెప్పిన నేపథ్యం కానీ కోర్టు దాకా వచ్చారు. అసలు జడ్జి దాకా మీ కేసు వెళ్ళిందా? అసలు ఏంటి సార్ దాని మీద పురోగతి ఏంటి? ఈ సలీం గారు అయితే వచ్చి మనకి కాంటాక్ట్ అయ్యి మేము చేస్తాము, మీకు ఎలాంటి బాధ లేదు అది అని చెప్పేసి అన్నారు సార్. నిన్న చాలా వరకు కూడా సెలవు, నిన్న శ్రీరామనవమి సెలవైనా సరే ఆయన ఇది
రిపోర్ట్ వేద్దామని చెప్పేసి కనపడట్లేదని చెప్పేసి వేద్దామని చెప్పి చూశారు. నిన్న కుదరలేదు, 12:30 గంట అయిపోయింది. ఇంకా సరే నిన్న వెళ్ళే జడ్జి గారిని కలవడం జరిగింది. కానీ పేపర్స్ ఏవో సరిగా లేవని చెప్పేసి బ్యాక్ పంపించేశారు. అయితే ఇవాళ ఏపీసీ కార్పొరేషన్ కేసు నమోదు చేస్తున్నారండి సార్. అది జడ్జి గారు తీసుకున్నారా లేదనేది మనకి తెలియదు. అది మనమైతే లోపలికి రానివ్వరు కదా, బయట వెయిట్ చేస్తున్నాం ఏం జరుగుతుంది. న్యాయస్థానాల ద్వారా అయినా మీకు న్యాయం జరుగుద్ది అనుకుంటున్నారా? ఈ రోజున కనీసం ఎలాంటి ఆధారాలు లేకపోయినా మీ కుటుంబ సభ్యుడిని ఒకరిని తీసుకెళ్ళిపోయి ఇంతవరకు చూపించకుండా కనీసం న్యాయం జరుగుద్ది అనుకుంటున్నారా న్యాయస్థానం? ఏదైతే పెద్దోళ్ళు ఎంత హత్య చేసినా ఏది చేసినా సరే వాళ్ళైతే స్టేషన్కి రాకుండా అరెస్ట్ చేయకుండా కరెక్ట్గా టీవీలో వస్తున్న అవి చేసినా సరే మేనేజ్ చేస్తున్నారు సార్. ఎటువంటి ఆధారం లేకుండా ఏది లేకుండా చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్యామిలీకి కూడా ఇవ్వకుండా తీసుకెళ్ళి ఇలా హెరాస్మెంట్ చేస్తున్నారు. ఏదైనా చట్టం అనేది పెద్దవాళ్ళ చుట్టం అయిపోయింది సార్. ఇంకా చిన్నవాళ్ళకి ఏదైనా సరే చేద్దామని చెప్పి చూస్తున్నారు. ఇంకా మేము ఏదో మంచి జరిగిద్ది, లాయర్ గారి ద్వారా ఏదైనా న్యాయం జరిగిద్దని చెప్పి ఆశిస్తున్నాం. కానీ మేమైతే ఏం జరిగిద్దో ఇంకా దేవుడికి వదిలేస్తున్నాం అనేప్పటికీ అందరూ కూడా అక్కడ పనులు చేసుకునే వాళ్ళు అని తెలుసు. అంటే రోజు గడవని పరిస్థితులు ఉన్నవాళ్ళు కేవలం వీళ్ళ వెనక ఎవరు లేరనే కారణంతోనే అంటే ఈ పిల్లల్ని తీసుకెళ్ళడం కానీ లేకపోతే ఈ రోజున మీ అన్నని తీసుకెళ్ళడం కానీ అంటారా, లేకపోతే ఏంటి మీ అనుమానం ఏంటి? వడ్డీరు కాలనీ అంటే వడ్డీ రోజులు అంటే సరే సార్, రాయి కొట్టుకుని బతికేవాళ్ళు కానీ రాయిలు పెట్టి కొట్టి బతికేవాళ్ళు కాదు సార్. మాకు రాళ్ళు కొట్టుకుని అన్నం ఏ పూటకి ఆ పూట గడుపుకోవడం తెలుసు, కానీ రాయి పెట్టి కొట్టడం అనేది మాకు తెలియదు సార్. ఒకవేళ చిన్నపిల్లలు ఆకతాయిగా ఏదో అన్నది తీసుకెళ్ళి చేస్తున్నారు, కానీ ఒకవేళ నిజంగా వాళ్ళు చేసి ఉంటే చెప్పి శిక్షించండి, ఆధారాలతో చూపి శిక్షించండి. మేము దానికి ఇష్టపడతాం. ఎలాంటి ఆధారం లేకుండా ఏది లేకుండా 2 రోజుల నుంచి తిప్పుతున్నారంటే సార్ దాన్ని ఏమనుకోవాలి? కేసుని ఏ దారి గుండా తీసుకెళ్తున్నారు అనేది మాకు అనుమానం జరుగుతుంది. న్యాయస్థానాల ద్వారానే తమకు న్యాయం జరిగే అవకాశం ఉంది. అందుకే మేము ఈ రోజున ఈ కేసుకు సంబంధించి జిల్లా కోర్టుకు వచ్చామని సతీష్ ఏదైతే 24 గంటల క్రితం మిస్ అయిపోయిన సతీష్ బంధువులైతే వాళ్ళ ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.